జ్ఞానేశ్వరి ఆచూకీ కోసము ఆచూకీ ఎక్కడుందో చెప్తానంటూ గద్వాల్ నుంచి ఒక జ్ఞాని తిమ్మప్ప గారు అయితే వచ్చారు. తుని వచ్చి నేరుగా కుటుంబాన్ని పరామర్శించి మీ పాప వచ్చేస్తుంది ధైర్యంగా ఉండండి అన్నారు. నిజంగా ఇందులో నిజమెంత అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎక్కడో గద్వాల్ నుంచి వచ్చారు, పాప దొరుకుతుంది, పాప ఇక్కడే ఉంది అని చెప్తున్నారు. ఏంటి మీరు ఎలా కనిపెట్టగలుగుతున్నారు? ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు? మేడం మేము ఏదైనా ఒక పూజలు చేసుకుంటే ఒక జ్ఞానంలో అంటే ఒక తపాసులో ఉంటాము. ఆ తపాసు వలన మనం జ్ఞానంతో తెలుసుకునే పడేది ఏముందంటే, మనం కొన్ని రాశాలు ఆత్మని ఆశ కట్టినామనుకో ఆ పాప ఎక్కడుందనేది మాకు తెలిసిపోతుంది. తెలుసుకొని నాన్న ఇంటికానే తపాసు చేయడం జరిగింది. ఆ పాప ఉన్నకానే అదర్శనమైంది. అంటే శక్తి రూపంలో కారజరం అలాడు కాబట్టి అదర్శనమైంది. ఇలాంటి అదర్శనమైంది ఈ పాప. అదర్శనమైంది ఏం చేయాలి మనం? సరే అదర్శనమైంది ఇప్పటికీ ఆ పాపని ఎలాంటి మళ్ళీ తీసుకురావాలనేది నేను అక్కడి నుంచి గద్వాల నుంచి కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాక తెలుసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం తపాసులో కూర్చుంటే మనకి దైవశక్తి మనం కోల్పోకుండా ఉంటే మనకి 1 గంట కల్లా ఆ దైవశక్తి మన బిడ్డను మనకు అప్పచెప్పబోతుంది. అదే మనం ఏమన్నా జ్ఞానం కోల్పోయినామనుకో ఆ అమ్మ ఆడికే సమాధానం తీసుకొని మనకి మళ్ళీ ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మీ శక్తులన్నీ వడకపోసారు, పాప ఎప్పుడు వస్తుందని మీకు అనిపిస్తుంది? మనం ఈ రోజు నైట్ 1 గంట కల్లా మనకి కనిపించాల. ఈ తోటలు ఎక్కడైనా సరే దగ్గరలో ఏడ్చుకుంటూ కూర్చుండాల. కూర్చుంటుంది. అడవి జంతువులు తీసుకుపోయి అంటున్నారు, మానవ ప్రమేయం అంటున్నారు, మరి మీరు ఇలా అంటున్నారు. అడవి జంతువులు ముట్టలేదు, ఎవరు కూడా వశీకరణ చేయలేదు ఆ పాపని, ఎవరు కూడా తీసుకెళ్ళలేదు. ఉన్న కానీ దైవశక్తితో అదర్శనమైంది ఆ పాప. ఎవరేం తీసుకెళ్ళలేదు, ఎవరితో అనుమానం కూడా లేదు. అంటే పాప ఏడ్చేడ్చి ఎక్కడో పడిపోయి ఉండొచ్చు, దాని తర్వాత ఏదైనా జంతువులు తీసుకెళ్ళచ్చు అట్టేం లేదు. ఎందుకంటే మీకు ఆ ప్రూఫ్ తీసుకొస్తున్నాను. ఒక కుక్క ఎలాంటి పరిశోధన చేసింది, ఆ కుక్క ఏంటికి అలా తిరిగింది, అదంటే దైవశక్తి దాంట్లోకి కోల్పోయా. అది 4 దినాలు కూడా అన్నం నీళ్ళు లేకుండా వచ్చి అది రౌండ్ కొడుతుంది. అంటే ఆ జ్ఞాని లోపల జ్ఞాని అనేది హెచ్చరిస్తుంది ప్రతి ఒక్కటి కూడా, మనకి పలాంది అని. దానికి అర్థం కాక తిక్క తిరుగుతుంది. అది అప్పుడే గవర్నమెంట్ దాన్ని పసికట్టి గవర్నమెంట్ దాన్ని పరిశోధన తీసుకోవడం, ఇది ఎందుకు ఇలాంటి చేస్తుంది. ఒక విద్య కుక్క కాదు అది, మన మామూలు సాధారణ కుక్కనే. అది ఇలాంటి ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది వాళ్ళ ఆయాలనే గవర్నమెంట్ దాన్ని చర్య తీసుకున్నమాట. అది చర్య తీసుకుని లేకపోయినారు కాబట్టి నేను పొద్దు చెప్పగలేదని ఆ జ్ఞానిలోకి ఆత్మస్వరూపం చచ్చుకుంటే ఆ కుక్క కూడా అలాంటి తిరిగి కొన్ని రోజులకని 7 రోజులు ఉంటుంది. 7 రోజులకి మరణిస్తుంది. మరి పాప 11 రోజులు అయింది కదా. 11 రోజులు అంటే అదే 11 రోజులు అనేది ఎందుకంటే ఒక స్త్రీ అనేది ఒక్కటే, పురుషుడు అనేది ఒక్కటే. అంటే ఇవాళ 11 అంటే స్త్రీకి ఒకటి పోతుంది, పురుషునికి ఒకటి పోతుంది. దీంట్లోనే మన సాధనల మనం ఏదైనా మన బుద్ధి కోల్పోకుండా ఆ దైవశక్తిని అడుక్కొని మనం ఏదమ్మా నా బిడ్డని నాకు ఇవ్వంటే ఆ అమ్మ దయ కలిగి కారజలమైన దయ కలిగి ఆయన ఇడిచిపోతేనా ఇడిచిపోవాలి, ఇంకా లేదంటే సమ్మతం రాదు. అంటే మీరు ఫైనల్గా ఏం అంటే నేను అడుగుతున్నాను, మీరు తప్పగా అనుకోండి. చాలామంది ఆ కుటుంబం దగ్గరికి వస్తున్నారు, వచ్చి వాస్తు బాగాలేదని, లేదంటే ఇంకొకటను ఏదో రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కానీ వాళ్ళు ఏది నమ్మాలి అన్నది ఒక ఆందోళనలో ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు చెప్తున్నారు, ఏది నమ్మాలంటారు? అసలు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము పాప నిజంగా వస్తుందా? మీరు చెప్తుంది ఓకే వస్తుందని అంటున్నారు. 1 o'clock దాటిన తర్వాత పాప రాకపోతే ఏంటి? రాకపోతే ఏంటి మేడం, ఈ వాస్తు దోషాలు అనేది ఉండవి లేదనేది కాదు. కాకపోతే ఆయన కారజన్మంలో ఒక స్త్రీని మన చేసిండాడు అనమాట. మనం తెలుసుకోవడం ముందే కారజన్మను ఒక స్త్రీని చంపబడినాడు ఆయన తండ్రి. ఈ జన్మకు ఆయనకు బిడ్డ వచ్చినప్పుడు ఆయనకు అప్పుడు ఎంత అవతల వ్యక్తులు ఎంత బాధపడినారో ఆ రోజుల ఆ జన్మంలో, ఈరోజు ఈ బిడ్డని తీసుకెళ్ళి ఆయనకు అంత నరకం చూపెట్టడానికే ఈ భగవంతుడు చేసిన దైవనీయులు ఇవి. ఇప్పుడు పాప ఎక్కడ ఉందని దేవుడి దగ్గర ఉందంటారా? దైవశక్తిలో ఉంది పాప అయితే. దైవశక్తి ఎవరైతే వదిలేస్తారా? దైవశక్తి వాళ్ళు వదిలేస్తారంటే ఇటు అలాంటి వాళ్ళు జ్ఞానులు వచ్చే వాళ్ళని మనం శోధించాలి. అమ్మ ఏదో తప్ప ఒప్పైంది, మా బిడ్డని మాకు వదిలేయండి అని మేము పరిశోధన చేస్తే మాత్రం వాళ్ళకి దయ కలిగి ఇడిసిపోతే పక్కన మన కంటికి కనపడకుండా ఏసో సక్కలు ఇడిచిపోతారు. ఆ పాప ఏడుచుకుంటుంటే మనం ఎత్తుకోవచ్చు. ఇప్పుడు అది చేయగలరా మీరు? మీ వల్ల అవుతుందనే నేను గట్టి పాటించాను. ఎందుకంటే నేను ఎన్నో పరిశోధనలు చేసుకొని కొన్ని నెరవేర్చుకున్నాను. నేను దీనివల్ల అవి నెరవేర్చుకున్న వల్లనే ఇది సాధ్యం అవుతుందేమో అనుకుని వచ్చినాను.
ఇప్పుడు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి, చేసి చూపిస్తారు? ఏం మన 11 గంటల వాళ్ళకల్లా, రాత్రి 11 గంటలకల్లా మన ప్రసోదన ఎంతవరకు జరుగుతుందో, మన 11 దాటిన ఒంటి గంట పరిధిలో మాకు ఇడిచిపోవాలి ఆ పాపని. లేదంటే ఇంకా వాళ్ళ లేక ఐకమత్య అయినట్టు నా పాపం. ఈ లోపల మీరు చేసే ప్రయత్నాలు ఏంటి? మీరు అంత ఖర్చు పెట్టుకొని వచ్చారు, కుటుంబానికి వచ్చారు, అంటే కుటుంబానికి మీరు ధైర్యం చెప్పడానికి వచ్చారా? వాళ్ళు ఇంకా మరింత భయపెట్టే విధంగా ఉన్నారా? ఏంటి ఈ లోపల మీరు చేసే ప్రయత్నాలు ఏంటి? మేము చేసే ప్రయత్నం ఏం లేదు. ఇక్కడ మా ఒక జ్ఞానంలో కూర్చోవడమే మా ప్రయత్నం అంతా. మా జ్ఞానంలో కూర్చొని ఆ పాప ఎటు వెళ్తుంది, ఎటు వస్తుందా రాదా, మా జ్ఞానంలో తెలుసుకొని మీది ఒక్కటే మాకు సాధ్యం అవుతుంది. అంటే అంటారు మంత్రాలకి చింతకాయలు రాలుతాయని, అన్న సంధానంగా ఏమైనా ఉంటుంది అంటారా? అప్పుడు మంత్రాలకు చింతకాయలు అయితే రాలవు, ఒక జ్ఞానానికి అయితే రాలుతుంది. జ్ఞానంతో మనం అతి ప్రేమంగా దైవాన్ని గట్టి కొలిస్తే మాత్రం వాళ్ళు దూరాలు పోసడం అయితే అక్షరాలు నిజం. మళ్ళా వాటిలో తోడుగైతే వచ్చేదైతే తప్పు. ఇది మంత్రాలకి చింతకాయలు రాలవు, జ్ఞానానికి చింతకాయలు రాలుతాయి. జ్ఞానేశ్వరి మిస్ అయిందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఆ చిన్నారిని వెతికి పెట్టడానికే నేను గద్వాల నుంచి ఇక్కడికి వచ్చాను. రాత్రి 1 గంట లోపు పాప అయితే దైవ శక్తుల నుంచి బయటపడుతుంది, లేదు అంటే ఇంకా దైవంలో ఉంటుందని తిమ్మప్ప గారు అయితే చెప్తున్నారు. చూద్దాము. ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు జరిగాయి, ఈ యొక్క ప్రయత్నం కూడా ఎంతవరకు జరుగుతుందో. ఇది తాజా పరిస్థితి.